రేయ్ ఆగు. వాడు విలను ఫైటింగ్ చేయమంటాడు, వాడు చేయడు. చేయాల్సింది నువ్వు. నీకన్నా కామన్ సెన్స్ ఉండాలిగా. అయినా బుల్లెట్లా నేను, బాదం పప్పులా నువ్వు. కాంబినేషన్ ఎట్టా సెట్ అవుదిరా? వెళ్ళరా. రేయ్, అర్ధగంటకో సిగరెట్, గంటకో గుట్కా, చీకటి పడితే చీప్ లిక్కరు. ఏం తింటావో ఎడపంటావో నీకే తెలీదు. నీ బాడీ పార్ట్లన్నీ ఈ పార్టీకే బోర్కొచ్చుంటాయి. మరి నేను అరగంటకో జ్యూసు, గంటకో ఫ్రూటు, మధ్యాహ్నం మటను, చీకటి పడితే చికెను. కన్నల కోసం కరాటే, దమ్ము కోసం జిమ్ము, జోష్ కోసం జాగింగు. మందు ముట్టను, మాత్రెయ్యను. ఈ కటౌట్కి నాట్అవుటే గానీ నాకౌట్ తెలీదు రోయ్. నీలాంటి నాట్అవుట్ గాళ్ళు ఎంతో మంది మా చేతుల్లో డకౌట్ అయ్యారా. అసలే ఆకలిగా ఉంది. లంచ్ టైంలో పంచిలేస్తే తిక్క తలకెక్కు చెప్తున్నా. రేయ్ చూస్తావేంట్రా, ఏసేవాణ్ణి. చిప్పు తీసుకోండిరా. పావని, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నేను ఆ ప్రొఫెసర్కి ఈ చిప్ ఇచ్చేసి వస్తా. హోమానంద్, నువ్వు జాగ్రత్త.
నమస్తే మేడం. నమస్తే అండి. మీ కొలీగ్ శ్రావ్య గారి ఫార్ములా ఫైల్ అండి. థ్యాంక్స్ అండి. చివరికి ఫైల్ చేరాల్సిన చోటుకే చేరింది. ఇది గవర్నమెంట్కి అందజేయండి. థ్యాంక్స్. అలాగే. హోమానంద్, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడున్నావు? కనిపించట్లేదు. ఎనీవే, ఇక్కడ నేను అనుకున్న పని అయిపోయింది. నేను వెళ్తున్నాను. నీ చివరి కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ నువ్వు వదిలి వెళ్తున్నందుకే కొంచెం బాధగా ఉంది. అయితే వచ్చే జన్మలో కలుస్తా. వస్తాను.